కాపు ఓట్లకు వైకాపా వేట అందులో తప్పేం లేదు సార్. ఒకవేళ అది చేస్తే వార్త రాయడం కూడా తప్పేమీ కాదు. ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధ, తర్వాత ముద్రగడ కుమారుడు వీళ్ళందరినీ కూడా ఆకర్షించే ప్రయత్నంలో ఉందని చెప్పారు. సరే, వేట ప్రారంభించింది. కాకపోతే వీళ్ళకి అడిగే నైతికత లేదన్నట్టుగా ప్రజలంతా ఏంటి చోద్యం అని మాట్లాడుకున్నట్టుగా వార్త రాసేశారు. ఏంటి, కాపులకు రిజర్వేషన్ లేకుండా చేశారనేది ఒకటి. రెండు, పవన్ కళ్యాణ్ని కాపులు ఓన్ చేసుకున్నారట, అలాంటి వ్యక్తిని తిడుతున్నారట. కాబట్టి ఇలాంటి వాళ్ళు ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం ఏంటి అనే చోద్యం, ఇదేం చోద్యం అని ప్రజలంతా చర్చించుకుంటారు. నాకు అర్థం కాలేదు, బుర్రకు బూజు పట్టిందేమో నాకు అనిపించింది. కాదు, ఈనాడు వారికి సడన్ గా రంగా గారి మీద, రాధా గారి మీద, ముద్రగడ పద్మనాభం గారి మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? చంద్రబాబు గారి కోసం పుట్టుకొచ్చిందా, లేకపోతే నిజంగా వీళ్ళ మీద ప్రేమ ఉందా? నేను ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చెప్పి ఆ తర్వాత మిగతా విషయంలోకి వెళ్తా. మీరు అప్పటికి ఎంత వయసు ఉందో మీకు తెలియదు, నాకు గుర్తులేదు. 84, 85 ఆ ప్రాంతంలో ప్రతిఘటన అని ఒక సినిమా తీశాడు రామోజీరావు. ఎవరి మీద తీశాడు? వంగవీటి రంగాన్ని ఉద్దేశించే తీశాడు. నిజంగా ఈయన చెప్పిన సూత్రాలే ప్రామాణికంగా తీసుకుంటే ఏమాత్రం ఇంగితం ఉన్న కాపు సోదరుడు ఎవ్వరూ కూడా ఈనాడు చదవకూడదు, ఈనాడు చూడకూడదు. మరి ఆయన చెప్పే థియరీ ప్రకారం అయితే ఆయన చెప్పేది ఏంటి? కాపులకి ఏదో వైసీపీ వాళ్ళు ఏదో అది చేశారు, ఇది చేశారు కాబట్టి వైసీపీ దగ్గరికి వెళ్ళొద్దని రాస్తున్నాడు కదా. నిజంగా రామోజీరావు దాని మీద కట్టుబడి ఉంటే రోజు చండాలం రాస్తున్నారు కదా. నాకైతే ఆశ్చర్యం వేస్తుందండి. ఇంత చండాలంగా జర్నలిజాన్ని ఇంత నీచంగా దిగజార్చినటువంటి ఘనత రామోజీరావుకి. మరి ఈయనకి పద్మవిభూషణ్ బురిది ఎట్లా ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు వాళ్ళు జుట్టు పిక్కునే పరిస్థితి అనమాట. ఇదేనా విలువలు? ఇదేనా ధర్మం? రోజు పొద్దున్నే బ్యానర్ తీయంగానే, ఫస్ట్ పేజ్ తీయంగానే చండాలపు వార్త రాసి మామూలుగా జర్నలిజంలో ఒక రూల్ ఉంటుంది. అదేమిటి, ఒక వార్త రాసిన తర్వాత 1 నెల రోజుల పాటు దాని జోలికి వెళ్ళకూడదు, ఏదన్నా చిన్న ఫాలో అప్ ఉంటారు ఆయనకి. కానీ ఏమి నా అనుమానం, రామోజీరావు గారు ఆయన దగ్గర పనిచేసే సబేటల్ని, రిపోర్టర్ని రకరకాలుగా ఆయన కానీ ఆయన దగ్గర పనిచేసే ఆయన ఏజెంట్లు కానీ విపరీతంగా హింసిస్తూ ఉండాలి. ఆత్మను చంపుకుని ఈనాడులో సిబ్బంది పనిచేస్తున్నారనేది నాకున్న సమాచారం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిఘటన సినిమా తీశాడు కదా ఆయన, అవును, రంగాన్ని ఉద్దేశించే కదా. ఆ రోజు పెద్ద ఇది కూడా అయింది కదా. చాలా రంగాన్ని ఎంత విలన్గా చూపించాడు కదా, ఏం చేశాడో చూపించారు కదా. కరెక్ట్గా ఆయన ఆ విలన్ని ఏ రకంగా గొడ్డలతో చంపారో ఇక్కడ రంగాన్ని కూడా అలాగే గొడ్డలతో చంపారే. సరే, అది పైగా ఎక్కడ ఈయన సభలో చంపినట్టు చూపించాడు. ఈయన డైరెక్షన్ ఇచ్చినట్టు అయిందనమాట. ఈ సభలో చంపినట్టు ఇక్కడ చూపించారు, అక్కడ నిరాహార దీక్ష చేసి అతన్ని చంపించారు. పైగా చేగొండి హరిరామదేవి గారు, ఆయనకి నాకు చాలా కాలంగా పరిచయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన పుస్తకం ఇనాగ్రేషన్కి నేను కూడా వెళ్ళా, నన్ను సమీక్షకు పెట్టారు. నేనే చూసింది ఫస్ట్ ఏదో ఆ పేజీ. అప్పటి వరకు చాలా మంది తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. నేనే చూశాను ఆ కాపీ. నాకు లాస్ట్లో అప్పు చెప్పారు నాకు ఆ బాధ్యత. నేను నవ్వుతా అన్నా, ఇప్పటి వరకు జోగి గారిని తెలుగుదేశం వాళ్ళు పొగిడారు, ఇక నీ తిడతారు చూడండి అన్న. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రంగా హత్య గురించి ఏ రకంగా తెలుసు, దండు శివరామరాజు గారు ఏ రకంగా తెలుసుకుని ఆ సమాచారం జోగయ్య గారికి చెప్పాడు. ఈ విషయాలన్నీ దాంట్లో రాశాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకత్వం కావాలని కోరుకోవటాన్ని మనం తప్పట్టక్కర్లా. పవన్ కళ్యాణే కావాలి, అది కూడా చంద్రబాబు గారి సహకారంతో కావాలి అని అడిగే పరిస్థితికి ఆ వయసులో ఆయన వెళ్ళాడంటే మరి ఆయన విలువలు ఏమైపోయినాయి? ఆయనే కదా రాసింది. నేను స్వయంగా చదివి, అయ్యా నువ్వు ఇదిగో జోగి గారి అభిప్రాయం ఇది, జోగి గారు చెబుతున్నాడు, చంద్రబాబు గారికి తెలిసే ఈ హత్య జరిగిందని అంటున్నాడు. మరి అంటే ఆ రోజు నేను సమీక్ష చేసిన తర్వాత కొన్ని పత్రికలు దాన్ని బ్యానర్గా కూడా వాడుకున్నాయి ఆ మొత్తం ఆ కథనాన్ని. సో ఆ పరిస్థితి ఉంటే అది ఒక కథ. ఇప్పుడు రామోజీరావు గారికి సడన్గా వంగవీటి కుటుంబం మీద, ముద్రగడ గారి కుటుంబం మీద ప్రేమ పొడుచుకొచ్చేసింది. వాళ్ళందరూ కాపులంతా టీడీపీకి పనిచేయాలని. ఇప్పుడు టీడీపీ పనిచేయాలంటే పద్ధతిగా రాయి, నువ్వు ఏదైనా తప్పు కాదు. కానీ ముద్రగడ వీళ్ళు ఏం రాస్తారండి, అంత అధ్వానంగా రాస్తారండి. శాసనసభలో బిల్లు పెట్టంట 5% ఇచ్చిందంట తెలుగుదేశం. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడని రాస్తారండి. అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇచ్చిన దాంట్లో నేను 5% ఇచ్చేస్తానంటే అది చెల్లుతుందండి? కోర్టు ఏ కోర్టు అయినా అంగీకరించిందా? అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా రాసేవాడికి బుద్ధి లేకపోతే వేసేవాడికి అంతకంటే బుద్ధి లేదన్నట్టు రాశారు. ఇంకా రెండో పాయింట్, పవన్ కళ్యాణ్తో పాటు ఒంటరిగా
బరిలో ఉండడంతో రంగా అదే కొడుకు రాధా గారికంట పాపం వైసీపీ వాళ్ళంట ఇది సీట్ ఇవ్వలేదంట. ఆయన బ్రహ్మాండంగా బందరు ఎంపీ సీట్ ఇస్తానంటే ఆయన ఎందుకో మరి ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. ఆయన వెళ్ళిపోయి ఆయన నష్టపోయాడు. ఇప్పుడు పోనీ టీడీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు దాని గురించి ఎందుకు రాయడు? వాళ్ళు నాకు బాగా తెలుసు బందరు సీట్ ఇస్తామని చెప్పారు. సో ఇన్ని అబద్ధాలు రాస్తున్నారు. అది నాకు బాధాకరమైన విషయం ఏంటంటే 2019లో రాధాకు టికెట్ ఇవ్వకుండా అవమానించి పంపిన వారే అని చండాలంగా రాస్తున్నాడు. ఇంత దుర్మార్గం, ఇంత నీచంగా దమ్ముంటే గుండె మీద చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పమనండి. రాధా గారిని పంపించేశారా? రాధా గారికి ఆఫర్ ఇవ్వలేదేమో కనుక్కోమనండి. ఆయన ఇప్పుడు చెప్పాడు ఆ మాట. ఇంకా ఆ మాటకు వస్తే రాధా గారు డైరెక్ట్గా చంద్రబాబే నా తండ్రిని చంపాడని చెప్పాడే. మరి దానికంటే ఘోరం ఇది టికెట్ ఇది. కానీ చంద్రబాబే మీరు ఆ వీడియోలు తీయాలి. అసలు ఇటువంటిప్పుడు మీరు ఈ వీడియోలు ఎక్స్పర్ట్లు కదా. మీరు ఈనాడు వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే అది రాయాలి కదా. రెండు రాస్తే పోనీ అబద్ధం సాబద్ధం అది కూడా రాశారు అనుకోవచ్చుగా. దగ్గరుందా? ఒక్కసారి 1988లో ఆ రోజు కూడా ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టున పెట్టుకుంది నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. నిరాహార దీక్ష చేస్తుంటే నా తండ్రిని 1988లో రంగా గారిని పట్టున పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. చంద్రబాబు అనే ఒక పనికి మాలిన ఎదవ 1988లో ఆ రోజు కూడా ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టున పెట్టుకుంది నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. నిరాహార దీక్ష చేస్తుంటే నా విత్ ఎవిడెన్స్ ఏది కూడా మీరు అన్నట్టుగా ఆధారాలతోనే మాట్లాడతాం. రామోజీరావు గారు దాని ముందు మిమ్మల్ని అభినందించాలి. అరే నేను అడిగిన క్షణం మరుక్షణం నేను ఇంత రెడీగా ఉందని నేను ఊహించలా. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం చెప్పేటప్పుడు నిజాయితీగా చెప్పాలి. నేను ప్రతిఘటన కాంచి ఎందుకు చెబుతున్నానంటే నేను వీటన్నిటిలోనూ ప్రత్యక్ష సాక్షి. రంగా గారు చనిపోయిన తర్వాత హింసాకాండ ఎలా జరిగిందో ఆ హింసాకాండలో ఎవరెవరు నష్టపోయారో రెండు వైపులా ఎలా నష్టం జరిగిందో చూసిన ప్రత్యక్ష సాక్షుల్లో నేను ఒకడిని. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళు చంపుకుంటున్నప్పుడు లేకపోతే వీళ్ళు ధ్వంసం చేసినప్పుడు కాదు తర్వాత రిపోర్టింగ్ పరంగా నేను చెప్పేది. తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమం చేస్తూ ఉంటే తుండిలో రైలు తగలబడితే నువ్వేమన్నావు? మొదట రాయలసీమ రౌడీలు అన్నావు. పులివెందుల నుంచి రౌడీలు తీసుకుని రాయలసీమ అసలు మొత్తం రాయలసీమ పని మానేసి అక్కడ ఓ పక్కన రైలు తగలబడతా ఉంటే అన్నాడు. పోనీ అన్నాడు అక్కడికి వెళ్ళి రాయలసీమ నుంచి ఎవరిని పట్టుకొచ్చారా? అరెస్ట్ చేసింది ఎవరిని? లోకల్ యువతని, కాపు సంఘం నేతలందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కేసులని తీసేసింది ఎవరు? జగన్ గారు. మరి ఎవరికి ప్రేమ ఉన్నట్టు కాపుల మీద? మరి అది బుద్ధి జ్ఞానం ఉన్నాడని దానికి అట్లా కాపుల్ని దూరం చేసుకున్నారు. అది పైగా జగన్ గారు చాలా ఓపెన్గా జగ్గంపేట వాళ్ళ నడి ప్రాంతంలో నడిబొడ్డు నిలబడి అయ్యా కాపు రిజర్వేషన్ అనేది నా చేతిలో లేదు, నా చేతిలో ఉంటే నేను చేయొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయం అని ఆయన చెప్పారు. చెప్తే అది నిజాయితీగా చెప్పినట్టు కదా. దాన్ని ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కాపు సోదరులంతా నమ్మారు, ఓన్ చేసుకున్నారు. కరెక్ట్, ఎస్ ఆయన తప్పు లేదు, ఆయన నిజాయితీగా చెప్పారు. కానీ అసలు ఈ చేతిలో లేని కాపు రిజర్వేషన్ నేను చేసేస్తానని చెప్పింది ఎవరు? బీసీ కమిషన్గా వేసిన కర్ణాటక మంజునాథన్ని వేసింది ఎవరు? చివరికి మంజునాథన్కి సంబంధం లేకుండా రిపోర్టు ఆయన కావాల్సిన సభ్యులతో ఏదో చెత్తాచెదారం రాయించింది ఎవరు? మంజునాథన్ ఏ కమిషన్ అయితే ఉంటారో కమిషన్ అతని సంతకం లేదు, సభ్యులతో రాయించేసి ఈయన అసెంబ్లీలో పెట్టేసి అయిపోయిందని ఎందుకు అబద్ధాలు చెప్పాడు? మరి ఇవేమి చాలా నిజాయితీగా కాపులను ఉద్ధరించినట్ట. ఇంకా పర్లేదా టైం? ఒక్క నిమిషం. తర్వాత ఇంకొకటి ఏంటంటే కాపులు పళ్ళాలు కొట్టారు ఒకసారి. పళ్ళాలు కొడితే అది పెద్ద ఇష్యూ, అది చాలా సెన్సేషన్ అయింది. కొత్త తరహాలో అదే మొదటిసారి అన్నమాట పళ్ళాలు కొట్టడం అనేది. మరి అంతకుముందు నాకు గుర్తులేదు. కొడితే ఈయన కదా బ్యాన్ చేసింది సాక్షి టీవీని, ఎన్టీవీని. ఆ దృశ్యాలు చూపించకుండా బ్యాన్ చేసింది ఎవరండి? అంటే కాపులను అవమానించినట్ట సన్మానించినట్లు? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆందోళన చేసుకోనివ్వండి. చేసుకుంటుంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళందరి మీద కేసులు పెట్టింది ఎవరు? చంద్రబాబు ప్రభుత్వం కాదు. అప్పుడు కాపులను ఆదరించినట్లు ఆయన. ఇంకొకటి చెబుతా, ముద్రగడ కుటుంబం ఆయనకి నేను చెప్పక్కర్లేదు ఎన్నిసార్లు మీరు వేసి ఉంటారు. ఆయన పాపం నేను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తే కూడా నాతో కూడా వాపోయాడు.
నాకు కాస్త పరిచయం ఉంటుంది కదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎంత దారుణంగా అవమానించారో కుటుంబ సభ్యుల్ని, భార్యని, కోడల్ని, కొడుకుని ఎంత దారుణంగా హింసిస్తూ అవమానించారో ఆ రోజు కనపడలేదా? ఆ రోజు మరి అటువంటి అవి కదా కాపుల్ని దూరం చేసుకోవటం అంటే. చంద్రబాబు దూరం చేసుకుంటే జగన్ గారి గవర్నమెంట్లో ఎప్పుడైనా అట్లా జరిగినాయా? పైగా ఆయన కేసులను ఎత్తేసి వాళ్ళందరికీ ఆదుకుంటే అది దాన్ని ఏమి లేనట్టు మసిపూసి మారడిక చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. మీరు ఆ వీడియో కూడా ఉంటే వేయండి వీలైతే. కాపుల రిజర్వేషన్ ఏంటండి? అసలు ఎందుకు అవసరం ఏముందండి కాపుల రిజర్వేషన్? అసలు రిజర్వేషన్లు అవసరమా అన్నాడా లేదా పవన్ కళ్యాణ్ గారు? మీరు దగ్గర ఉంటే చూపించండి, లేదండి నేను సపోర్ట్ చేయనని చెప్పాడు. ఎందుకంటే నేను వచ్చిన విశాలమైనటువంటి కులాలకు అతీతం. ఆ 3 బాక్స్ ఒకసారి ప్లే చేయండి. ఉంది సార్, అన్ని రెడీ ఉంటాయి. వంగవీటి రాధా ఏమన్నారు, ఆ తర్వాత ముద్రగడ ఏమన్నారు, ఈ అంశాలపైన పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఒకసారి అది ప్లే చేయండి. కూడా ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టణ పెట్టుకుంది నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. ఉత్తరగట ఉద్యమం చేస్తాను, పాదయాత్ర చేస్తానని చెప్పంటే నా కొడుకును కొట్టుకుంటూ తీసుకెళ్తాం, నా భార్యను లేకవే అని రెక్కట్టు లాగటం అండి, నా కోడల్ని కొడితే దిక్కెవరే నీకు. ఏపీలో సీరియస్ ఇష్యూ జరుగుతుంది, కాపుల రిజర్వేషన్ అవసరం. మీ ఒపీనియన్, మద్దతు ఇస్తారా ముద్రగడకి? నేను వచ్చింది మోర్ బ్రాడర్ ఇష్యూస్ మీద వచ్చాను. అది నిజంగా నేను ఆ నినాదం మీద వచ్చిందంటే మేము అది మాట్లాడేవాళ్ళం. నేను ఆ నినాదం మీద రాను. ఇప్పుడు రామోజీరావు గారు కూడా సమాధానం చెప్పాలి. ఎలా కాపు నాయకుడు అవుతాడు ఆయన? ఆ ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు. అసలు పైగా నేను కాపునే కాదంటాడు. పైగా 3 పెళ్లిళ్ళు అంటారు. 3 పెళ్లిళ్ళని మా అవమానిస్తారా? వ్యక్తిగత విషయం. మరి తెల్లారు లెగిస్తే జగన్ గారి కుటుంబంలో ఆడవాళ్ళని అందరినీ పేర్లు పెట్టి అట్లా చేసావు ఇట్లా చేసావని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? చూడండి, తీయండి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళేమో ఇష్టారాజ్యం ఏదైనా మాట్లాడారు. ఆయన వ్యక్తిగతంగా సీఎం మాట్లాడారు. జగన్ రెడ్డి నువ్వెంత నీ బతికది వ్యక్తిగత అంశాలు కాదు, వ్యక్తిగత ఆయనేమో ఏదైనా మాట్లాడొచ్చు అంట. ఈయన మాత్రం చాలా సౌమ్యంగా సరేనమ్మా మీరు తిడితే తిట్టారులే అని ఊరుకోవాలంట. ఇది ఇవా అంటే జనాన్ని పిచ్చోళ్ళని చేయటమా? ఇది ఎంత ఇంకో పాయింట్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో ఎన్ని మాటలు మార్చాడు, ఎన్ని మాటలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారికి ఎక్కడ సపోర్ట్ చేయలే, కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలే. అయినా ఆయన కాపు నాయకుడు అంటున్నారు. ఆయన ఫస్ట్ నేను ఒక సరదా నాకు చాలా ఆవేదన కలిగించేది ఏంటంటే, నిజంగా కాపు నాయకుడు అయితే ఆయన ఏ అమ్మాయికండి ఫస్ట్ అన్యాయం చేసింది? కాపుల అమ్మాయి. మరి అంతకంటే ఏముంటుంది? తర్వాత ఎవరికండి? ఇండియన్. తర్వాత ఎవరికండి? తర్వాత ఎవరున్నారు? ఇంటర్నేషనల్ అనే కదా ఆయన విమర్శలు చెప్పేది. మరి ఇప్పుడు ఆయన కాపు నాయకుడు అయితే కాపులకే అవమానం చేసిన వాడు, అన్యాయం చేసిన వాడిని మహానాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి రామోజీరావు, పైగా రామోజీరావురే ఆ రోజు అన్ని తిట్టారు కదా ముద్రగడ గారిని. ఆ యాజిటేషన్ ఏమైనా సమర్థించాడా ఆ రోజున? ఈనాడు వారు ఏమైనా సమర్థించారా కాపు రిజర్వేషన్ యాజిటేషన్ని? ఇంకొక పాయింట్ చెప్తా. జగన్ గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 33 సీట్లు ఇస్తే 29 మంది గెలిచారు కాపు నాయకులు. 4గురికి మంత్రి పదవులు ఇచ్చారు. కాపు చైర్మన్ ఇప్పుడు శేషు గారు చెప్పారు కదా ఆయన. నా ఇంకొక సమాచారం ఏమంటే, జనసేన టీడీపీ పొత్తు రాకముందు జనసేనకి 11% ఓట్లు వచ్చినాయట. పొత్తు అని అనౌన్స్ చేసిన తర్వాత 7% తగ్గిపోయిందని అంటున్నారు. ఇంకొకటి ఆయన మర్చిపోయాడేమో, చిరంజీవి గారు ముద్రగడ గారిని పరామర్శించడానికి వెళ్తుంటే చిరంజీవి గారు దాసనారాయణరావు వాళ్ళిద్దరిని వెళ్తుంటే ఎక్కడ అరెస్ట్ చేశారండి? సొంత అన్నే కదా చిరంజీవి గారు. మరి అనడాన్ని నువ్వు సంఘీభావం చెప్పావా? నేనేందండి విచిత్రం. నాకు ఆశ్చర్యం ఏంటంటే, కాపు సామాజిక వర్గం తమ వర్గం నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా కోరుకోవటం తప్పు కాదు, మాకు కావాలి అధికారంలో వాటా అని చెప్పడం తప్పు కాదు. ఓ పక్క లోకేష్ ఏమో అసలు ముఖ్యమంత్రిగానే పనికిరాడు, ఆయన ఒప్పుకున్నాడని చెప్తా ఉంటే కాపులను అవమానించింది లోకేషా లేకపోతే జగన్ గారా? జగన్ గారు ఎప్పుడైనా అట్లాంటి మాటలు చెప్పాడా? లేదు కదా. సో పైగా అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఆళ్ళ పార్టీలో డెసిషన్ తీసుకుని చెప్పాలంట. సో కాబట్టి రామోజీరావు ఇట్లాంటి చెత్తరాతలు రాయొద్దు. మీరు రాయగలిగితే వాస్తవాలు రాయండి, లేదంటే లేదు. రైట్, మీరు చెప్పారు కాబట్టి జనసేనకి ఎలా తగ్గిపోయింది 11% అన్నారు కదా సార్. లేటెస్ట్ ఒకటి పోల్ స్ట్రాటజీ 8% ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చింది, ఇది ఒక్క సెకండ్ ఉండండి. క్విక్ అనలిస్ట్ గ్రూప్ అట, వీళ్ళు సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్ది. ప్రీ పోల్ సర్వే 2023. వైఎస్ఆర్సీపీ 49%, టీడీపీ 36%, జేఎస్పీ 7.5%. ఈ భయంతో రామోజీరావు ఇట్లాంటి అబద్ధాలన్నీ వండి రోజు తెల్లారి లెగిస్తే
చెత్తంతా రాస్తుంది. అసలు చూడాలంటేనే చేదరేస్తుందండి నిజం. మరి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు చాలా మీరు ఈ మధ్య చాలా వీడియోలు వస్తున్నాయి, మీరు గమనించారు లేదు? తెలంగాణలో రద్దీదారులు అన్నిటికీ ప్రతి పథకానికి వెళ్ళి వేల మంది వెళ్ళి క్యూలు నిలబడుతున్నారు. వేరే ఆంధ్రలో ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ తేడాను చూపిస్తున్నారు. మరి కేసీఆర్ ఏదో ఒక రోడ్డు బాగోలేదు అన్నాడని చెప్పి నువ్వు పెద్ద బ్యానర్లు వేసావే, మరి ఇప్పుడు ఇది రాయి. ఆంధ్రలో కుయ్యులే కనపడవని రాయవే. ఆంధ్రలో ఇళ్లకెళ్ళి గౌరవిస్తున్నారు, వృద్ధులందరినీ ఆదరిస్తున్నారు, ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారని రాయవే. ఇంత దుర్మార్గమా, ఇంత నీచమా?